Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 9.2 exercise in tangents and secants to a circle. So the first question, in first question, multiple choice bits are there. The angle between tangent to a circle and radius drawn at the point of contact is. He is asking the angle between tangent and radius at the point of contact. Already you know very well. What is the angle between tangent and the radius? 90 degrees. So this is the answer. So answer into the B. Answer is D. 90 degrees. 90 degrees. So in second question, from a point Q, the length of the tangent to a circle is 24 centimeters. From the point Q, the length of the tangent to a circle is 24 centimeters. You have to read the question carefully. అది బిట్స్లో ఉండాల్సిన క్వశ్చన్ 1 mark క్వశ్చన్ 2 marks, that is different. You have to understand first completely. What data is given, what we have to find. ఇది కనుక ఒక క్లారిటీ కనుక మీకు వస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఓకేనా? ఇక్కడ ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ, ఒక పాయింట్ క్యూ నుంచి ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ 24 సెంటీమీటర్స్. ఒక పాయింట్ నుంచి ఆ పాయింట్ నేమ్ క్యూ, లెంత్ ఆఫ్ ది టాంజెంట్, టాంజెంట్ యొక్క లెంత్ ఇచ్చారు 24 సెంటీమీటర్స్. టాంజెంట్ అంటే తెలుసు కదా, ఎక్కడ డ్రా చేస్తాము? సర్కిల్గా డ్రా చేస్తాం. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దాకా ఉన్న డిస్టెన్స్ 24 సెంటీమీటర్స్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది పాయింట్ ఇది అనుకుంటున్నాను, సర్కిల్ ఇది అనుకుంటున్నాం. ఈ పాయింట్ నేమ్ క్యూ అని ఇచ్చారు. ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్, టాంజెంట్ అంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దాకా ఉన్న డిస్టెన్స్. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుందాం, ఏ అనుకుందాం కాసేపు. ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ లెంత్ 24 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఇది ఫ్రమ్ ది పాయింట్ క్యూ టు ది సర్కిల్. సర్కిల్ దగ్గర ఎక్కడైతే కాంటాక్ట్ జరిగిందో అక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ 24 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇంకేమిచ్చారు? అండ్ ది డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ది సెంటర్. క్యూ అనబడే పాయింట్ సెంటర్ నుంచి ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది? 25. సో ఈ వాల్యూ 25 సెంటీమీటర్స్. జాగ్రత్తగా దానికి రిలేటెడ్గా మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. సో ది డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ది సెంటర్ ఈజ్ 25 సెంటీమీటర్స్. 25 సెంటీమీటర్స్. ది రేడియస్ ఈజ్, అప్పుడు రేడియస్ ఎంత? రేడియస్ అంటే తెలుసు మీకు, ఫస్ట్ డెఫినేషన్ చెప్పిన. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ది పాయింట్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ మీద ఉన్న పాయింట్కి దీనికి మధ్య డిస్టెన్స్ని రేడియస్ అంటారు. సో జనరల్గా సెంటర్కి ఓ అన్న పేరు పెడదాం. ఈ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఉంది, ఆల్రెడీ తెలుసు మనకి. ఏంటది? లెంత్ ఆఫ్ టాంజెంట్ కామా L is equal to root of distance between them minus r square. This is the formula. సో దీన్ని డిస్టెన్స్ అంటారు, ఇదేమో లెంత్, ఇది r. ఇది నోటిఫికేషన్. ఈ విధంగా మనం వీటిని చెప్తాం అన్నమాట. L అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్, D అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ది ఎక్స్టర్నల్ పాయింట్, r ఈజ్ ది రేడియస్. సో ఇక్కడ వాట్ ఈస్ ది గివెన్ డేటా? L ఈజ్ గివెన్. L వాల్యూ ఎంత? లెంత్ ఆఫ్ ది టాంజెంట్ 24 సెంటీమీటర్స్. సో 24 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ D అంటే డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ 25 స్క్వేర్ మైనస్ r స్క్వేర్. r అంటే మనకు తెలియదు, అదే మనకు అనుకోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ది r. సో ఇక్కడ r వాల్యూ కనుక్కోవాలంటే మనకి రూట్ కొంచెం ప్రాబ్లం ఉంది కదా. రూట్ పోవాలంటే ఏం చేయాలి? స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్. స్క్వేర్ అంటే పవర్ 2 రాస్తాం, స్క్వేర్ రూట్ అంటే 1/2.
సో స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25 స్క్వేర్. 25 స్క్వేర్ అంటే ఎంత? సరే నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. మైనస్ ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్. చూడండి, స్క్వేర్ లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేశాను, రైట్ సైడ్ మొత్తానికి స్క్వేర్ చేయాలి. ఇండివిజువల్గా స్క్వేర్ చేయకూడదు. ఈ మొత్తానికి రైట్ సైడ్ పోర్షన్ ఏమైతే ఉందో హోల్ బ్రాకెట్ పెట్టుకొని స్క్వేర్ రాయాలి. సో నెక్స్ట్ స్టెప్లో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. 24 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24, 4 4s are 16, 4 2s are 8, 9, 2 4s are 8, 2 2s are 4, 6 7 1 576. సో 24 స్క్వేర్ అంటే 576, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయింది. 25 స్క్వేర్ అంటే ఆల్రెడీ యూ నో వెరీ వెల్ 625 మైనస్ ఆర్ స్క్వేర్. సో ఈ మైనస్ ఆర్స్ మనం కనుక్కోవాల్సిన ఆరు, దానికి ముందు మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, ఈ నెంబర్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. ఓకేనా? సో దిస్ లెఫ్ట్ సైడ్ రాగానే ప్లస్ అవుతుంది. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 625 is there. This number going to right side, here before plus symbol is there, so minus symbol will come. So r square is equal to, after subtraction 625 లోంచి 576 subtraction చేస్తే 5 లో 6 పోదు బారు, 15 లో 6 పోతే 9, ఇక్కడ 11 లో 7 పోతే 4, సో 49. సో r వాల్యూ స్క్వేర్ అవతలకి వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. 49, దట్ ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు 7. సో 7 వచ్చింది. ఇక్కడ ఆన్సర్ ఎంత? ఇది ఏ. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్, ఏంటి ఆన్సర్? ఏ 7 సెంటీమీటర్స్. ఓకేనా? 2 bits. ఇంకా థర్డ్ వన్, ఇఫ్ ఏపీ అండ్ ఏక్యూ ఆర్ 2 tangents to a circle with center O. AP, AQ are 2 tangents to a circle. AP, AQ అనేవి 2 tangents అవి ఒక సర్కిల్కి, ఆ సర్కిల్ సెంటర్ O. ఓకేనా? సో దట్ యాంగిల్ QOP ఈజ్ ఈక్వల్ టు 110 degrees. దెన్ యాంగిల్ PAQ ఎంత? 1కి 2 సార్లు చదువుకోండి, దానికి తగ్గట్టుగా మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. మ్యాథ్స్ అంటే యూ హ్యావ్ టు థింక్ బాగా జాగ్రత్తగా మనకి ఇచ్చిన క్వశ్చన్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, అప్పుడే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి? ఏపీ ఏక్యూ ఆర్ 2 tangents. ఏపీ ఏక్యూ అనేవి 2 tangents. ఇక్కడ ఏపీ ఏక్యూలో కామన్గా ఉన్న లెటర్ ఏంటి? ఏ. అంటే ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి సర్కిల్ ఇలా రాసాము. ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అనేది మనకు అర్థమైంది దీని ద్వారా. రెండిట్లోనే ఏ అనే కామన్ ఉంది కాబట్టి ఒక పాయింట్ పి, ఇంకొక పాయింట్ క్యూ, సర్కిల్ టచ్ అయ్యేది ఒక పాయింట్ పి, ఇంకొక పాయింట్ క్యూ. సో ఏపి ఏక్యూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ సెంటర్ ఏమంటారు? సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ O, సెంటర్ O. మనకి ఇచ్చిన గివెన్ డేటా. సో దట్ యాంగిల్ QOP ఈజ్ ఈక్వల్ టు 110. QOP ఇది P అన్నమాట. QOP అంటే ఈ యాంగిల్ ఎంత ఇచ్చారు? 110 degrees. QOP అంటే ఓ మిడిల్లో ఉంది కాబట్టి ఓ దగ్గర చేసే యాంగిల్ 110. ఆ ఎడ్జెస్ ఏంటి? ఏ సైడ్లో OP అండ్ OQ. QOP ఇక్కడ యాంగిల్ 110 degrees ఉంది, అది గివెన్ డేటా. దెన్ యాంగిల్ PAQ ఎంత? PAQ ఈ యాంగిల్ ఎంత అని అడిగారు. ఈ యాంగిల్ కావాలి అంటే
కొంచెం చిన్న మనకి కొన్ని ప్రాపర్టీస్ తెలియాలి. ఈ ఏకు ఓకి మధ్య మనం ఒక లైన్ కనుక జాయిన్ చేస్తే ఇదే తెలుసు మీకు ఆల్రెడీ, ఈ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ ఇది జాయిన్ చేసాము. ఈ లైన్ ఏం చేస్తుంది అంటే ఈ యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఈ లైను మనం రాసిన డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ సెంటర్, ఆ లైను ఈ గివెన్ యాంగిల్ని ఈక్వల్గా ఇక్కడైనా ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. హియర్ ఆల్సో దట్ లైన్ డివైడ్స్ ఈక్వల్లీ ది గివెన్ యాంగిల్. అంటే యాంగిల్ ఏ దగ్గర ఎంతైతే యాంగిల్ ఉందో ఆ యాంగిల్ని 2 పార్ట్స్గా చేస్తుంది. అదేవిధంగా ఓ దగ్గర ఉన్న యాంగిల్ని 2 పార్ట్స్గా చేస్తుంది. కాబట్టి ఇక్కడ 110 ఉంది కాబట్టి ఈ పోర్షన్లో ఎంత రావచ్చు 55, మరి ఈ పోర్షన్లో అనదర్ 55. ఓకేనా. ఇంకొకటి ఇక్కడ 55 అని చెప్పాను యాంగిల్, అంటే ఈ యాంగిల్ 55. మరి టాంజెంట్కి రేడియస్కి మధ్య యాంగిల్ ఎంత? ఇది టాంజెంట్, ఇది రేడియస్. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 ఉంటుంది. మరి ఈ ట్రయాంగిల్లో ఏపీఓ ట్రయాంగిల్లో ఇక్కడేమో 55 అన్నాను, ఇక్కడ 90 అన్నాను. మరి ఇక్కడ ఎంత ఉండే ఛాన్స్ ఉంటుంది? మనకు అనుకోవాల్సిన యాంగిలే ఈ టోటల్ యాంగిల్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? ఇది ఒక ట్రయాంగిల్, ఏపీఓ అనేది ఒక ట్రయాంగిల్. ట్రయాంగిల్ అన్ని యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180. 180లో ఈ రెండు లెస్ చేసేయండి. 180లో 90 లెస్ చేస్తే 90 వస్తుంది. ఈ రెండు యాడ్ చేయండి, 90 55. 90 55 యాడ్ చేస్తే 5 145 వచ్చింది. 180లో 145 లెస్ చేస్తే 5, ఇక్కడ 7 4 పోతే 3, సో 35 degrees వచ్చింది. ఈ యాంగిల్ ఎంత? 35 degrees. మామూలుగా ఇవన్నీ స్టెప్స్ కింద రాయాలి, ఇది బిట్స్ కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంతే, లేదంటే నీట్గా స్టెప్స్ కింద మెన్షన్ చేసేవాళ్ళం. ఒకవేళ ఇదే క్వశ్చన్ కనుక 2 మార్క్స్లో అట్లా అడిగితే యూ హ్యావ్ టు రైట్ ది స్టెప్స్. నేను ఇక్కడ ఏమైతే చెప్పానో ఈ వీటిలో అవన్నీ స్టెప్స్ కింద మీరు రాయాలి. ఓకేనా. సో ఇక్కడ 35 ఉంది. మరి ఈ లైన్ ఏం చేస్తుందని చెప్పాను? ఈ యాంగిల్ని ఇట్లా ఈక్వల్ యాంగిల్స్ ఉంటుందని చెప్పాను కదా, ఈ టోటల్ యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేస్తున్నాను కదా. ఈ పార్ట్లో 35 వచ్చిందంటే హియర్ ఆల్సో 35. హీ ఈజ్ ఆస్కింగ్ యాంగిల్ ఏది మనం అడిగింది? పిఏక్యూ. పిఏక్యూ అంటే పిఏక్యూ ఏ దగ్గర ఉండే యాంగిల్ అంటే ఈ టోటల్ యాంగిల్ కావాలి. అంటే 35 యాడ్ చేస్తే 35 degrees plus 35 degrees is equal to 70 degrees. సో ఇక్కడ ఆన్సర్ ఎంత? 70 అంటే బి. సో ఆన్సర్ బి. బి వాల్యూ ఎంత? 70 degrees. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. డిగ్రీస్ కాబట్టి స్మాల్ జీరో పెట్టాలి. సో ఇది క్వశ్చన్. ఓకేనా. So fourth one, if tangents PA and PB from a point P to a circle with center O are inclined to each other at an angle 90-80 degrees. మళ్ళీ ఇంకోసారి, if tangents PA and PB, 2 tangents ఉన్నాయట, ఒకటి PA ఇంకొకటి PB, అనదర్ PB. ఈ రెండుకి కామన్గా ఉండే లెటర్ ఏంటి? P. అంటే ఎక్స్టర్నల్ పాయింట్ P అనమాట. P నుంచి సర్కిల్కి టాంజెన్స్ డ్రా చేశారు. సో సర్కిల్ ఎక్స్టర్నల్ పాయింట్ P, దీని నుంచి సర్కిల్కి టాంజెన్స్ డ్రా చేశారు. ఈ విధంగా ఒక దగ్గర P ఇంకొకటి A అన్నారు కాబట్టి ఇక్కడ P కాబట్టి ఇక్కడ A ఉంటుంది. ఇన్ ది సేమ్ వే హియర్ ఆల్సో B. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ O. టు ఏ సర్కిల్ విత్ సెంటర్ O. సో దీనికి గివెన్ డేటాకి మనం రాసాం. ఇంకేం ఇచ్చారు? ఆర్ ఇంక్లైన్ టు ఈచ్ అదర్ అట్ అన్ యాంగిల్ 80 degrees. ఈ రెండు టాంజెంట్స్ ఈ ఒకదానికి ఒకటి 80 degrees ఉండేట్టుగా ఉన్నాయట. సో ది యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ ఈజ్ 80 degrees. ఓకే. దెన్ యాంగిల్ POA ఈజ్ ఈక్వల్ టు POA. POA అంటే లైన్స్ జాయిన్ చేయాలి, ఇది కూడా జాయిన్ చేద్దాం. POA ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు మనం.
సో ఈ యాంగిల్ తెలియాలి అంటే ఇది 80 కదా, ఈ లైన్ ఏం చేస్తుందని చెప్పాము ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ లో, దిస్ లైన్ డివైడ్స్ ది గివెన్ యాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో ఇక్కడ 80 ఉంది కాబట్టి టోటల్ ఈ పార్ట్ 40 డిగ్రీస్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ 40 అయిందో ఇక్కడ 90 అని మీకు తెలుసు. ఎందుకని 90 ఉంటుంది? ఇక్కడ టాంజెంట్ రేడియస్ కి మధ్య యాంగిల్ 90 కాబట్టి ఇక్కడ 90 ఉంటుంది. సో మరి ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 90, ఇక్కడ 40, 90 40 యాడ్ చేస్తే 130 అవుతుంది. 180లో 130 లెస్ చేస్తే 0 5 50 degrees. సో అవర్ ఆన్సర్ ఈస్ 50 degrees. సో ఆన్సర్ ఏ వాల్యూ ఎంత? 50 degrees. సో ఇది క్వశ్చన్. మరి చూడండి, ఇన్ ది ఫిగర్ XY and X dash Y dash are two parallel tangents. ఇచ్చిన డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చారు. ఈ డయాగ్రామ్ లో XY X dash Y dash, XY and X dash Y dash అంటే ఈ లైన్స్ ఏమంట? దోస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్, ప్యారలల్ లైన్స్ గా ఉన్నాయట. టు ఏ సర్కిల్, ఆ సర్కిల్ విత్ సెంటర్ ఓ గా ఉన్నట్టు సర్కిల్ కి ఈ రెండు టాంజెంట్స్ ప్యారలల్ గా ఉన్నాయి. అండ్ అనదర్ టాంజెంట్ ఏబి, ఇంకో టాంజెంట్ ఉందిట ఏబి అనబడి ఇంకో టాంజెంట్ ఉందిట విత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి ఇంటర్సెక్టింగ్ XY అట్ ఏ. ఇంటర్సెక్టింగ్ ఈ టాంజెంట్ XY ని ఏ వద్ద, X డాష్ Y డాష్ ని బి వద్ద టచ్ చేసిందిట. సో దట్ ఈస్ గివెన్ డేటా. సో యాంగిల్ BOA అంటే ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. He is asking angle BOA is equal to question mark. జాగ్రత్తగా ఇచ్చిన డేటా నీట్గా మనం ప్లాన్ చేయాలి. ఇక్కడ ఏం చెప్పారు? సర్కిల్ ఉంది, సెంటర్ ఓ, ప్యారలల్ టాంజెంట్స్ రెండు డ్రా చేశారు, వాటి నేమ్స్ కూడా ఇచ్చారు. ఒకటి XY, ఇంకొకటి X డాష్ Y డాష్. అనదర్ టాంజెంట్ ఈస్ దేర్, AB అనబడే టాంజెంట్ అది సి దగ్గర టచ్ అయింది సర్కిల్ కి, అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి అనమాట. ఈ XY ని ఏ వద్ద, X డాష్ Y డాష్ ని బి వద్ద టచ్ అయింది. అయితే యాంగిల్ BOA హౌ మచ్? ఇది క్వశ్చన్. ఈ యాంగిల్ కావాలట మనకి. ఏ యాంగిల్ ఇవ్వకలే ఇక్కడ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది క్వశ్చన్. ఇది మేబీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కావచ్చు, మేబీ 2 marks కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది ఇది క్వశ్చన్. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించండి. వితౌట్ ఎనీ డేటా వీ హ్యావ్ టు ఫైండ్ ది ఆన్సర్. ఓన్లీ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఇచ్చారు, నెంబరింగ్ ఏమీ ఇవ్వలేదు. అంటే మనం కొంచెం మనకి ఇప్పటిదాకా మీకు బేసిక్ నాలెడ్జ్ ఏమైతే ఇచ్చానో ఆ నాలెడ్జ్ అంతా ఇక్కడ యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ పాయింట్ మీరేం ఆలోచించాలి అంటే ఈ రెండు ప్యారలల్, ఓకే. మరి ఇది ఇంకొక అనదర్ టాంజెంట్. మరి ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు ఇది ట్రాన్స్ఫర్స్ అవుతుంది కదా, అవుతుంది. అప్పుడు ఈ టాంజెంట్కి ఈ టాంజెంట్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. ఎందుకని 90 అంటే ఇది ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్ఫర్స్ లైన్ కాబట్టి ది యాంగిల్ షుడ్ బి 90 degrees. ఇది టాంజెంట్ కదా, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత ఉంటుంది? గ్యారెంటీగా 90 ఉంటుంది. సో ఇది అనదర్. సో ఇది అనదర్ టాంజెంట్, దీనికి ఒకవేళ రేడియస్ డ్రా చేసి ఇక్కడ కూడా 90 ఉంటుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ 90, ఇక్కడ కూడా అట్ ది సేమ్ వే హియర్ ఆల్సో 90 degrees. సో ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది. ఈ యాంగిల్ 90 degrees, దిస్ ఆల్సో 90 degrees. 90 degrees సింబల్ మనం ఈ విధంగా చేస్తాం, 90 degrees. మరి ఇది ఎక్స్టర్నల్ పాయింట్కి సెంటర్కి జాయిన్ చేయబడే లైన్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఎక్స్టర్నల్ పాయింట్కి సెంటర్కి ఇదేమో హారిజాంటల్ రాశాను, అది క్రాస్గా ఉంది, అంతే తేడా. ఎక్స్టర్నల్ పాయింట్కి సెంటర్కి డ్రా చేయబడిన లైన్ ఆ యాంగిల్ని ఎట్లా డివైడ్ చేస్తుంది? ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. సో ఈ ఎక్స్టర్నల్ పాయింట్ ఇది, సెంటర్ ఇది, ఈ లైన్ జాయిన్ చేస్తుంది. అప్పుడు ఈ యాంగిల్ని ఏం చేస్తుంది? ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఎంత ఉంది యాంగిల్? టోటల్ యాంగిల్ 90 ఉంది. ఇప్పుడు ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్ కదా, ఈ 2 టాంజెంట్స్కి ఇది కామన్ పాయింట్ కాబట్టి ఈ టోటల్ యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అంటే హియర్ 45 degrees, హియర్ ఆల్సో అనదర్ 45 degrees.
ఇక్కడ ఏమైతే చేసాం ఇక్కడ కూడా సేమ్ వర్క్, ఇక్కడ 90 డిగ్రీస్. ఈ లైన్ ఇది కూడా ఎక్స్టర్నల్ పాయింట్, ఈ సెంటర్గా జాయిన్ చేయబడిన లైన్, ఈ లైన్ ఈ యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అంటే ఈ 90ని ఈ పార్ట్లో 45 డిగ్రీస్, ఈ పార్ట్లో 45 డిగ్రీస్ వచ్చేట్టుగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 45 ఉంది. ఈ ఓఏబి ట్రయాంగిల్ తీసుకోండి. ఓఏబి ట్రయాంగిల్ హియర్ 45 డిగ్రీస్, హియర్ ఆల్సో 45 డిగ్రీస్. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? టోటల్ యాంగిల్ ఎంత? 180. 180లో 45 45 90. 180లో 90 లెస్ చేస్తే 90. సో హియర్ యాంగిల్ 90. మనకు అడిగింది ఈ యాంగిలే. కాబట్టి ఆన్సర్ ఏంటి? 90 ఎక్కడ ఉంది ఇచ్చిన క్వశ్చన్లో? సో 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ అనేది వాల్యూస్ వచ్చి మనకి ఏ అనేది ఎంత ఇచ్చారు? 80, బి అనేది 100 డిగ్రీస్, సి అనేది 90 డిగ్రీస్, డి 60 డిగ్రీస్. సో దీస్ ఆర్ ది యాంగిల్స్ గివెన్. కాబట్టి మన ఆన్సర్ అంతా 90 వచ్చింది కదా. సో 90 అనేది ఎక్కడ ఉంది? సి 90 డిగ్రీస్. సో ఇది 5th క్వశ్చన్. దీంతో ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయింది. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించండి. అంత నాలెడ్జ్ మైండ్కి ఒక మాట చెప్పాలంటే బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనం ఈ సబ్జెక్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? జాగ్రత్తగా స్టడీ చేయండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది సబ్జెక్టు పిల్లలకు మీకు బాగా ఉపయోగపడే సబ్జెక్ట్. 10 మందికి రీచ్ అయ్యేట్టుగా ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.